యువ సామ్రాట్ నాగార్జున, దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గార్ల కాంబినేషన్లో రూపొందిన మరో అపురూపమైన భక్తి రసాత్మక చిత్రం శ్రీరామదాసు. అన్నమయ్య చిత్రం తర్వాత నాగార్జున, కీరవాణ్ల మీద ప్రశంసల వర్షం కురిపించిన ఈ చిత్రం ఉత్తమ నటుడిగా నాగార్జున గారికి 3వ నంది పురస్కారాన్ని అందించింది. 67 కేంద్రాల్లో 100 రోజుల పండుగ జరుపుకున్న ఈ చిత్రం 30 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి సంచలన విజయాన్ని నమోదు చేసింది. కీరవాణి గారి స్వరకల్పంలో బాలుగారు, సునీత గారు పాడిన ఈ రామదాసు కీర్తనని మన కోసం వినిపించబోతున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సునీత. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతురా జనని జానకమ్మ, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. లోకాంతరంగుడు శ్రీకాంత నినుగుడి, ఏకాంతమున ఏక శయ్యనున్న వేళ, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. అద్రిజవినుతుడు భద్రగిరీశుడు, నిద్ర మేల్కొను వేళ నెలతరో బోధించి నన్ను బ్రోవమని, నన్ను బ్రోవమని, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. చివరి లైన్ లేదు, ఎందుకు పాడాలనిపించిందో పాడేశాను నేను. యాక్చువల్గా అమ్మాయి లైన్తో ఆగిపోవాలి పాట. ఎంత మంచి సందర్భం సినిమాలో. నిజంగా నాగార్జున గారి పరిగెత్తి వెళ్ళి వాళ్ళందరినీ చావగొట్టేసి, ఎందుకయ్యా నీకు కష్టాలు, నువ్వు రావయ్యా వెళ్ళిపోదు, ఈ గుళ్ళు మాన్యాలు ఎందుకయ్యా కట్టడం అనాల, అంత బాగా పిక్చరైజ్ చేశాడు. ది బెస్ట్ టచ్ వాజ్ ఎండ్లో అమ్మాయి ఇక్కడ ఆ ఒక్క లైన్ నన్ను బ్రోవమని చెప్పవే అనేది రామదాస్ భార్య అనడం అనేది, టచ్ వాజ్ సో వెరీ నైస్. చాలా అదృష్టవంతులు నాగార్జున గారు మాత్రం. నిజంగా ఆయనకి ఇలాంటి పాత్రలు రావడం 100% దానికి న్యాయం చేసినటువంటి నటుడు ఆయన. చాలా చాలా బాగా సరిపోయారు దాంట్లో. కరెక్ట్గా ఆ పాత్రకి ఎంత చక్కగా కుదిరారు. థ్యాంక్ యూ. దొరికే చోట ఎవరికి అందని స్వర్గం, కోడి కోసం వచ్చావ గోపాల, తన్ని పుట్ట కింద దాచాను గోపాల, పుట్టదొరు కావాల గోపాల, తన్ని ముంతలోన ఉంచాను గోపాల, గోపాల గోపాల రేపల్లె గోపాల, మగధీరా నన్నే చేకొనరా, నా బయట నెగరవేయ సమయం ఇదిరా,
కలతో కవ్వించి చూపులతో ఊరించి ఆశలనే కలిగించి కలలోకి అరుదెంచి మౌనాలు ఏలనే ప్రేయసి నీ మౌనాలే రాగాలు ప్రేయసి అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే కళ్ళలు తెలుసా ఏమో బహుశా కవిత మనిష కలల హంస మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతంటూ ఉంది మదిని రాగుతున్నది ఎంత ఎంత వింతగున్నది వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్దే కురిసే చెలిని ఇదేనా మాటలతో సరేనా పొరపాటైతే పలకనులే పిలువనులే దొరకనులే ఊరించనులే వెన్నెల రే ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చెలి అందిన పొందులోనే అందలేని విందులేయవే కలలిక పండే కలయిక నీడే కావాలి వేయిగా మమతలు వేయిగా పెనవే నన్ను తీయగా మల్లెలు పూ